భారతీయుల మేను ఉప్పొంగుతోంది. రిపబ్లిక్ గా అవతరించి ఇన్ని సంవత్సరాలైనా ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త అనుభూతి కలుగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వేడుకలు అదే ఉత్సాహంతో జరగనున్నాయి. ఈసారి ఢిల్లీ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రధాన ఆకర్షణగా కనిపించబోతోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ ముస్తాబైంది. 26న జరిగే వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అంటే బంగారు భారతదేశం వారసత్వం అభివృద్ధి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబైంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది స్వర్ణ భారత్ వికసిత్ ఔర్ విరాసిత్ భారత్ పేరిట గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. వేడుకలకు ఏడాది ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో హాజరవుతున్నారు. 2 రోజుల పర్యటన కోసం శనివారం ఢిల్లీ చేరుకోనున్న ఇండోనేషియా అధ్యక్షుడు ఆ హోదాలో తొలిసారి భారత్ వస్తున్నారు. 1950లో అప్పటి ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అయితే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న 4వ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో అని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ సందర్భంగా 352 మంది ఇండోనేషియా బ్యాండ్ బృందం కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటుంది. అంగరంగ వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొత్తం 31 శకటాలను ప్రదర్శిస్తారు. అందులో 15 కేంద్ర ప్రభుత్వ శకటాలు, 16 రాష్ట్రాల శకటాలు కర్తవ్య పథ్ పై సందడి చేయనున్నాయి. వివిధ బెటాలియన్లకు చెందిన మ్యూజిక్ బ్యాండ్స్, భారతీయ మ్యూజిక్ బ్యాండ్స్ కూడా సందడి చేస్తాయి. వేడుకల సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే వారిపై నిఘా పెట్టారు. పరేడ్ చూసేందుకు వచ్చే వారి కోసం 77,000 కుర్చీలు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబైంది. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు 77,000 మంది ఒకేసారి కూర్చొని కర్తవ్య పథ్లో పెరేడ్ ను వీక్షించేందుకు భారీ ఏర్పాట్లను చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఇప్పటికే 77,000కు సంబంధించిన టికెట్లను కూడా ఆన్లైన్లో అమ్మకాలు చేసింది. ఇక భారీ ఎల్ఈడి స్క్రీన్లు, అదేవిధంగా పూర్తిగా కూడా సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి మీరు నేరుగా చూడొచ్చు. ఇండియా గేట్ వరకు కూడా పెరేడ్ అత్యంత వైభవంగా జరగబోతుంది. దాదాపు 31 శకటాలు ఇందులో పాల్గొనబోతున్నాయి. అందులో 15 కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన శకటాలు అయితే అందులో మరో 16 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు కూడా అందరినీ కూడా ఆకట్టుకోబోతున్నాయి. అదేవిధంగా బ్యాండ్స్తో పాటు సైనిక విన్యాసాలు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసాలతో పాటు అనేక మంది నృత్యాలు సైతం కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా కూడా కర్తవ్య పథ్ చుట్టూ కూడా 3 అంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 20,000 మంది ఢిల్లీ పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. 26 జనవరి అయిపోయే వరకు కూడా ఢిల్లీలో 3 అంచెల భద్రత కొనసాగుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇక దాదాపు 10,000 మందికి పైగా కూడా వీవీఐపీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పాసులు కూడా రిలీజ్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఏ వాహనాన్నైనా కానీ క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతకే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. ఇక సీసీ కెమెరాలు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం పూర్తిగా విజువల్స్లో స్క్రీనింగ్స్ని ఏ విధంగా ఏర్పాటు చేశారో. మొత్తం 70,000 మంది వీక్షించేందుకు ముఖ్యంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని
నరేంద్ర మోడీ సైతం కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ప్రస్తుతం మనం ఈ ఏరియా నుంచి కర్తవ్య పథ్ వద్ద వారంతా కూడా వీక్షించే ఏరియాకి ఇప్పటికే సంబంధించిన ఒక బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన రూమును సైతం కూడా సిద్ధం చేసి పెట్టారు. వారంతా కూడా ఇక్కడ వస్తున్న నేపథ్యంలో దాదాపు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇండోనేషియా ప్రెసిడెంట్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో దాదాపు 352 మంది అధికారికంగా ఇండోనేషియాకు సంబంధించిన బ్యాండ్స్ అదేవిధంగా వారి సైనిక విన్యాసాలు సైతం కూడా ఈసారి ఉండబోతున్నాయి. ముఖ్యంగా రఫేల్ కావచ్చు, అదేవిధంగా అనేక యుద్ధ విమానాలు ఈసారి విన్యాసాలు కూడా చేయబోతున్నాయి. దాదాపు 31 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు సైతం కూడా ఈసారి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకోబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శకటం ఏటి కొప్పాకుల బొమ్మల సైతం కూడా సంబంధించిన థీమ్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ శకటం కూడా అందరినీ ఆకట్టుకోబోతుంది. ఇక ఢిల్లీ అంతటా కూడా ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ జోన్ పరిధిలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. దాదాపు 26వ తారీఖు వరకు కూడా పెరేడ్ అయిపోయే వరకు కూడా ఇవే కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మరోవైపు ఇప్పటికే భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఏకంగా 20,000 మంది పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారంటే ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను ఏ మేర పెంచారో చూడొచ్చు. సీసీ కెమెరాలను సైతం కూడా ఎక్కడికక్కడ కూడా పటిష్టంగా ఏర్పాటు చేస్తారు. గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువగా సందర్శకులు వచ్చి ఈ ప్రదేశంలో జరిగే పెరేడ్ను వీక్షిస్తారని కూడా చెప్తున్నారు. దాదాపు 77,000 సీటింగ్ కెపాసిటీని అధికారికంగా నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా ఇండియా గేట్ వరకు కూడా శకటాల ప్రదర్శనతో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కళాకారుల నృత్యాలు ఉంటాయి. అదేవిధంగా సైనిక విన్యాసాలు, బ్యాండ్స్తో పాటు అనేక పోలీస్ విన్యాసాలు కూడా ఉంటాయి. ఇక అనేక ఏర్పాట్లను అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకైతే కర్తవ్య పథ్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మల థీమ్ తో కర్తవ్య పథ్ సందడిగా మారుతుంది. ఆ బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. గణతంత్ర వేడుకలకు ముందు అమరవీరుల స్తూపం దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పిస్తారు. కర్తవ్య పథ్ లో వీవీఐపీల కోసం ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ ఛాంబర్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్కడ్, ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవో ఆసీనులవుతారు. 300 మంది కళాకారులతో సారే జహాసే అచ్చా సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఉంటుంది. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించి 2 ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. కర్తవ్య పథ్ లో 11 నిమిషాల పాటు జయ జయ భారతం సాంస్కృతిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. ఈ నెల 29న విజయ్ చౌక్ లో జరిగే బీటింగ్ రిట్రీట్ తో గణతంత్ర వేడుకలు ముగుస్తాయి. గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో 31 రాష్ట్రాల శకటాలకు చోటు దక్కితే ఆ శకటాల చోటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి కూడా చోటు దక్కింది. ఏటికొప్పాక బొమ్మల శకటం పేరుతో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర థీమ్ను ప్రదర్శించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర శకటానికి మాత్రం భారత్ పర్వ్లో నిర్వహించే మేళలో మాత్రం చోటు దక్కింది. ఇక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన శకటంలో ప్రధానంగా రాణి రుద్రమ్మదేవి రామప్ప దేవాలయంతో అది భారత్ పర్వ్లో సందడి చేయబోతుంటే రాజ్పథ్ పైన ఘనంగా నిర్వహించే కర్తవ్య పథ్ వేదిక మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ శకటం అందరినీ కూడా ఆకట్టుకోబోతుంది. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబెనంద్రోతి, న్యూఢిల్లీ.